దేవుడికి అంటే చూసాం మనము మొన్న తిరుమల అంటే ఎంత కోట్లాది మంది తిరుమల వెంకటరమణ స్వామిని ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు, ఆదరిస్తారనమాట. అందరూ కూడా పూజిస్తారు కూడా. అలాంటి వెంకటరమణ స్వామి ఎంతోమంది ఎక్కడో దూరం నుంచి వచ్చి దర్శించుకుంటారు. అలాంటి శ్రీవారికే ఈరోజు చూసాము, శ్రీవారి మీద ఎన్ని నిందలేశారో, శ్రీవారి లడ్డు మీద ప్రసాదం మీద ఎంత నింద వేశాడో చంద్రబాబు నాయుడు చూసాము. అది దేశం అంతా కూడా హల్చల్ అయింది కూడా చూసాము. తర్వాత చంద్రబాబు నాయుడు అసలు శ్రీవారి భక్తుడిని, నేను శ్రీవారి వల్లే మళ్ళీ నేను పునర్జన్మ ఎత్తానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు శ్రీవారి ప్రసాదం గురించి ఎంత చండాలంగా మాట్లాడాడో, ఎంత నీచంగా మాట్లాడాడో చూసాము. ఇప్పుడు అదే తిరుమల శ్రీవారికి ఈరోజు శ్రీవారి హుండీలో చోరీ జరిగినట్టు తెలుస్తుంది. అంటే శ్రీవారికే హుండీకి రక్షణ లేకపోతే ఎట్లంటే శ్రీవారిని చంద్రబాబు నాయుడు ఎంత ఎలా చూస్తున్నాడని అర్థమవుతుంది. తిరుమల ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తిరుమల శ్రీవారి హుండీలో చోరీ జరిగినట్లు. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల శ్రీవారి హుండీలో నగదు చోరీ జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నిందితుడిని పట్టుకొని దొంగలించిన 15,000 నగదును స్వాధీనం చేసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఇది దాచిపెట్టారు టీటీడీ వాళ్ళు. ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది తాజాగా. మరి శ్రీవారికే చంద్రబాబు నాయుడు ఇలాంటి శ్రీవారికే మరి రక్షణ లేకపోతే ఇంకా ప్రజల్ని ఏం చూసుకుంటాడు చంద్రబాబు నాయుడు? శ్రీవారి మీద మరి పగబట్టినట్లున్నాడు. అంటే మరి వేరే పునర్జన్మ ఇచ్చాడని మరి పగబట్టాడో మరి ఏమో తెలియదు చంద్రబాబు నాయుడు. దేవుని పైన ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మీ దృష్టిలో క్రిస్టియన్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అన్ని కులాలు నాకు ఒకటే అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి ఎప్పుడు కూడా ఎలాంటి చెడ్డ పేరు కూడా రాలేదు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో జోక్యం కూడా చేసుకోలేదు శ్రీవారి. ఎందుకంటే తెలుసు మనకి జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి ప్రేమించినంతగా ఎవరు చెప్తాడు. ఎంతో భయము భక్తి అన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకి అయితే ఆ దేవుడు అంటే భయము భక్తి అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా నమ్ముతాడు దేవుణ్ణి అనేది ప్రతి ఒక్కరూ చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. సో మరి ఇప్పుడు ఇది వెలుగులోకి రావడం నిజంగా బాధాకరం. మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆయన ఈగోలు ఇవన్నీ పక్కన పెట్టి మంచి పరిపాలన అందించాలని కోరుకుందాం.